అనేకమైన ఇబ్బందులలో, అనేక రకమైన సమస్యలలో దేవుడు మన పాదములను తొట్టినప్పుడు మన పాదములను ఆయన సరిచేస్తూ మన మార్గములను తిరిగి సరిచేస్తూ మన జీవితాలను నడిపించి, సింహపు పిల్లలు లేఖగలవి ఆకలి ఉంటాయేమో కానీ ఆయన ఆశ్రయించిన మన జీవితంలో ఏ వేలు కూడా కొదవ లేకుండా మన జీవితంలో సర్వ సమృద్ధి చేత ఆయన నింపి ఆయన ఎంత నమ్మికించి వారి చుట్టూ కృప ఆవరించి ఉన్నదన్న రీతిగా ఆయన రుచి చూసి తెలుసుకుని యెహోవా ఉత్తముడని వాక్యం సెలవిస్తున్న రీతిగా, ఓ మా ప్రభువా, నువ్వు గొప్ప దేవుడవని, నువ్వు మంచి వాడవని యువతని ప్రభా రుచి చూచి తెలుసుకొని నీ సన్నిధిలో ప్రభా నేను ఆరాధించుకున్నాను. ఎవరైతే అయా తల్లి ప్రభా నిన్ను నమ్మికుంచుతారో, అయా తల్లి వారి చుట్టూ తన దూతలను కావలి ఉంచిన దేవుడు నీవు ప్రభా. మా ప్రాణములను మరణం నుంచి తప్పించి అనేకమైన ఇరుకుల నుంచి మాకు విశాలతను కలగజేసిన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దావీదు భక్తుడు అంటాడు, అయ్యా మమ్మల్ని ఇంతగా ఆశీర్వదించుటకు మేము ఏ పార్టీ వారము దేవా. అయ్యా మా కుటుంబం ఏ పార్టీది, నా జీవితం ఏ పార్టీది దేవా. యువతని గొర్రెల తొట్టిలోనున్న నన్ను ప్రభు సింహాసనం మీద కూర్చుండబెట్టిన దేవుడవు నీవు ప్రభు. అయా రొట్టెలని మాకు గొప్ప కృపను అనుగ్రహించిన దేవుడవు నీవు ప్రభు. నీకు వందనాలు తండ్రి. అయ్యా తండ్రి ప్రభు, ఆయన వారి కటాక్షములను, వారి యొక్క బాధలను వారిపై కటాక్షం ఇచ్చిన వాక్యం కలిగిస్తుంది. నమ్ముతున్నప్పుడు అయ్యా తండ్రి ప్రభు, ఏ నెలలు మాకు ఏమి చేయగలరు? 11 నెలలు ప్రభు ఆ శత్రుల చేతుల నుంచి మమ్మల్ని తప్పించావు, మా భీతుల నుంచి మమ్మల్ని తప్పించావు, మా వేదన నుంచి మమ్మల్ని తప్పించావు, మా యొక్క బాధలన్నింటి నుంచి మమ్మల్ని విడిపించావు, మమ్మల్ని పోషించావు, మమ్మల్ని ఆదరించావు. అయ్యా నీ ప్రాణానికి ప్రాణముగా యువతని మమ్మల్ని కాపాడుకున్నావు. నా చుట్టూ కంచె వేసావు దేవా. నువ్వు చూపిన ప్రాణం బట్టి ఆరాధిస్తున్నావు ప్రభా. నువ్వు ఇంతగా ఆశీర్వదించావు, ఇంతగా మమ్మల్ని ఆరాధించావు, ఇంతగా మమ్మల్ని అయాతని ఆనందింపచేయటకు, యువతని నీలో మేము ఆనందించటకు, నీలో అర్చించటకు, నేను ఆరాధించటకు మా జీవితాలకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము. బలహీనులము మేము ప్రభా, అర్హులము కాదు, యోగ్యులము కాదు, మాకే ఆనంద యోగ్యత లేదు. అయ్యా తని ప్రభా, మా జీవితము బలహీనమైనప్పటికీ ప్రభా నువ్వు మమ్మల్ని బలపరిచావు, మంచిగా పట్టుకుని నడిపించావు. నీ దక్షిణాస్త్రంతో మా జీవితంలో కార్యములను చేస్తావు తండ్రి. ఆశ్చర్యంగా మా జీవితాలను నడిపించావు. అయ్యా నీ రెక్కల చాటున మమ్మల్ని దాచి నీ సన్నిధిలో ఎదురన్న సత్యభాగం అయిపోయావు దేవా. నీకు నైన్ చేతులు జ్ఞాపకం చేస్తున్నాను. వంటి గ్రహ మనల్ని 11 నెలలు కాపాడి సంరక్షించిన దేవాత దేవుని, నేను రెక్కల కింద దాచిన దేవాత దేవుని ఆరాధించేద్దాం. నువ్వు చేసిన మేలకు దేవా, నువ్వు చూపిన కృపలను బట్టి, నువ్వు మాపై చూపించిన ఆ వాస్తవాలను బట్టి దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను డాడీ. అని చేసిన జ్ఞాపకం చేసుకొని ఆరాధించేద్దాం.
అందరు రెండు చేతులు పైకెత్తి బలహీనులమైన మేము అయ్యా అర్హత లేని యోగ్యత లేని మేము ఎన్నోసార్లు ప్రభా దారిద్ర్యం తిరిగిన మేము ఎన్నోసార్లు నీ మాటలు లెక్క చేయకుండా యువతను మాస్టానుసారంగా బ్రతికిన మేము ఎన్నోసార్లు ప్రభా మీకు లోపడకుండా అవిధేయతను కనపరిచిన మేము ఈ సన్నిధిలో ఇంకా కూడా ఉనికి కలిగి ఉన్నాం. ఈ సన్నిధిలో ఇంకా యువతని ప్రభా ప్రాణం కలిగి ఉన్నాం. ఇంకా నీ సన్నిధిలో మేము ఇంకా జీవములు కలిగి ఉన్నాం. ఇంకా మేము దీవించబడ్డాం. ఇంకా మేము ఆశీర్వదించబడ్డాం. తండ్రి మమ్మల్ని భరించి 11 నెలలు మమ్మల్ని సాగించి 11 నెలలు మమ్మల్ని ప్రభా ఒక తల్లిగా ఒక తండ్రిగా మమ్మల్ని సాకిన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ గొప్ప ప్రేమకు వందనాలు. నువ్వు లేకుండా మేము ఉండలేము దేవు. నీ కృప లేకుండా మేము బ్రతకలేము దేవు. ఒక తల్లిగా అయ్యా తండ్రి నీ కొరత ఇవ్వ జాలి లేదు అయ్యా జాలి అయ్యా తన కొత్తలు లేకుండా మమ్మల్ని కనపరచు అయ్యా తని ప్రభా కొలత లేనంత ప్రేమను మాకు పంచావు. ఈ సంవత్సరంలో కొలత లేనంత ప్రేమ అయ్యా తన జాలిని దయను మాకు కనపరిచిన తండ్రి నీకు వందనాలు. కన్నీరంతా తుడిచావు కన్న తండ్రిలాగా అయ్యా తని ప్రభా మా యొక్క ఇబ్బందులలో ఇరుకులలో మమ్మల్ని ఓదార్చావు కన్న తండ్రిలాగా తండ్రిలాగా నీకు వందనాలు. మమ్మల్ని ఆశీర్వదించావు. నీకు వందనాలు. నువ్వే లేకుండా నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా. నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా. నా ఒంటరి పయనంలో నా చూడగలిచావే. నే నడిచే దారుల్లో
కోల్పోయినవన్నీ నాకు తిరిగి దయచేస్తాను. నువ్వు చేజార్చుకున్నవన్నీ కూడా నా చేతిలో నేను నీకు అనుగ్రహిస్తాను. కోల్పోయినవన్నీ కూడా రెండంతలుగా నేను నీకు అనుగ్రహిస్తాను. ఇగో నీ పంట నష్టం అయిపోయిందేమో, నీ జీవితంలో సమయం వృధా అయిపోయిందేమో, నీ జీవితంలో కోల్పోయినవన్నీ కూడా నేను రెండంతలుగా నీకు మేలు చేయబోతున్నాను అని వాగ్దానం చేసిన దేవుడు. ప్రథమ ఫలముగా ఆయన మనం ఏర్పరచుకున్నవాడు. ఆయన ప్రథమ ఫలముగా ఆయన కొరకు మనల్ని ప్రతిష్ఠించుకున్నవాడైనా, ఆయన నిన్ను కోరుకున్నవాడైనా, ఆయన నిన్ను ఏర్పరచుకున్నవాడైనా, తల్లి గర్భంలో నువ్వు నిరూపింపబడకముందే ఆయన కొరకు జ్యేష్ఠుల సంఘంలో ఆయన కొరకు జ్యేష్ఠులముగా ఆయన ప్రథమ ఫలముగా నిన్ను నన్ను పిలుచుకొని ఏర్పరచుకొని ఈ దినంలో నిలబెట్టిన దేవుడు. ఆయన నీ జీవితంలో నా జీవితంలో సర్వ సమృద్ధితో ఆయన రెండంతలుగా మన జీవితంలో మేలు చేయని కాక ఆయన సర్వ సమృద్ధితో కోల్పోయినవన్నీ తిరిగి మన జీవితంలో దయచేయని గాక. ఆయన సర్వ సమృద్ధితో ఆయన మన జీవితంలో నూరంతలుగా ఆయన మనము కోతకాలము పంట మనము కోరినట్లుగా మన జీవితంలో సర్వ సమృద్ధితో మనము మన జీవితంలో మనం పంట కోయడం దాకా నజరుడైన యేసు నామములో స్తుతి ఆరాధన ప్రార్థన వేడుకను సమర్పిస్తున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్.